తిరుమల కొండపై 5 బిగ్ క్యాంటీన్లు, 5 జనతా క్యాంటీన్ల ఎంపిక విషయంలో పారదర్శకత పాటించకుండా గత విధానాలను భిన్నంగా ఆన్లైన్ టెండర్లు రద్దు చేసి ఆఫ్లైన్లో నిర్వహించడం, డిప్ పద్ధతిని అమలు జరపడం పలు అనుమానాలకు తావిస్తున్నది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఎం డిమాండ్ చేసింది. గతంలో ఆన్లైన్ ద్వారా టెండర్లు పిలిచేవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్గా సబ్మిట్ చేసే మెథడ్లో టెండర్స్ను పిలిచారు. ఈ పద్ధతిని ఎందుకు మార్చారు అనేది మేము అడుగుతున్నది. స్థానికులకు ఎవరికి అర్హత లేకుండా చేయడం అనేదే లక్ష్యంగా తమకు కావలసినటువంటి వాళ్ళకి తాము ఎవరికైతే ఇవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేటువంటి పద్ధతిలో కండిషన్స్ను పెట్టారు. నెలకి 30 నుంచి 45 లక్షల రూపాయల రెంట్ చెల్లించేటివి బిగ్ క్యాంటీన్లు అని. అంటే ఒక నెలకు రెంట్ చెల్లించే వాటిని బిగ్ క్యాంటీన్ అంటే చాలా పెద్ద హోటల్ అని అర్థం. అంత పెద్ద అమౌంట్ చెల్లించేదానికి వాళ్ళని ఎట్లా ఎంపిక చేశారంటే 26 మందిని అనర్హులుగా ప్రకటించేసి 5 మందిని ఎంపిక చేసుకొని 5 మందికి డిప్ సిస్టమ్ పెట్టారు. ఇంకా 5 మందికి డిప్ సిస్టమ్ పెట్టడం ఏముంది? ఉండేది 5 హోటళ్ళు, అర్హులుగా నిర్ణయించినటువంటి వాళ్ళు 5గురు. ఆ 5 మందికి ఎవరికి ఎక్కడ బిగ్ హోటల్ అనే దాన్ని డిప్ సిస్టంలో పెట్టారు. ఇది 8 నెలల నుంచే సాగుతున్నటువంటి ఒక తంతు. తిరుమల కొండ మీద ఆ 5 హోటళ్ళు ఈరోజు దాకా తెరవలేదు. ఇంకొక జనతా హోటళ్ళు 5 తెరవలేదు. 10 హోటళ్ళు 8 నెలలుగా ఫంక్షనింగ్ లేని కారణంగా 16 కోట్ల రూపాయల నష్టం జరిగింది టీటీడీకి. దీనికి ఎవరిది బాధ్యత అనేది మొదటి ప్రశ్న మేము వేస్తున్నది. టీటీడీ బోర్డు బాధ్యత తీసుకుంటుందా? టీటీడీ ఉన్నతాధికారులు బాధ్యత తీసుకుంటారా? మీ యొక్క అవసరాల కోసం, మీ వాళ్ళకి మీరు ఇవ్వడం కోసం అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అని చెప్పి సామెత ఉంది కదా, అట్లా మీకు నచ్చినటువంటి వాళ్ళ కోసం కట్టబెట్టడం కోసం ఈ రకంగా పద్ధతులు మార్చడం అనేది ఏ రకమైనటువంటి న్యాయమో టీటీడీ ఉన్నతాధికారులు, బోర్డు చైర్మన్ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము అడుగుతున్నాం.